అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఆ టాపిక్ ఏంటంటే క్లాసిఫికేషన్ విత్ ఓపెన్ ఏఐ ఏపీఐ. సో బేసిక్ గా మనము ఒక సింపుల్ అప్లికేషన్ ని చూస్తామన్నమాట ఓపెన్ ఏఐ ఏపీఐ యూజ్ చేసి. అదేంటంటే జనరల్ గా మనము ఏదైనా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ని మన ఓన్ టాస్క్ కి వాడాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాం. అందులో ఒక టెక్నిక్ ఫైన్ ట్యూన్ టెక్నిక్ అనమాట. ఆల్రెడీ దీని గురించి మనము థియరిటికల్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనము ప్రాక్టికల్ గా చూస్తున్నాం అనమాట. సో ఫైన్ ట్యూనింగ్ అనేది చేస్తాం. సో ఫైన్ ట్యూనింగ్ అనేది ఎలా చేస్తాము, సో దానికోసం అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేది మనము ఈ వీడియోలో చూద్దాం. ఫైన్ ట్యూనింగ్ అంటే బేసిక్ గా ఎగ్జిస్టింగ్ మోడల్ ని మనము కస్టమైజేషన్ మన డేటాతో పెట్టేసుకుని రిజల్ట్స్ ని తెచ్చుకోవటం అనమాట. సో దీన్నే మనము ఫైన్ ట్యూనింగ్ అంటాము. సో ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే ఒక సింపుల్ డేటా సెట్ ని తీసుకొని అందులో ఉన్న వర్డ్స్ ని ఎడిబులా నాన్ ఎడిబులా అనేది క్లాసిఫై చేయాలన్నమాట. సో ఇదే మన టాస్క్. సో ఈ రోజు మనం యూజ్ చేసే మోడల్స్ అనేది ఓపెన్ ఏఐ ఏపీఐ యూజ్ చేసుకొని చేస్తాం, అంటే జీపీటీ మోడల్ అనమాట. సో ఏ మోడల్ ని చేస్తున్నామంటే టెక్స్ట్ డామిషి మోడల్ ని చేస్తున్నాం. సో ఇది మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో దీన్ని ఎట్లా చేయాలనేది ఈ వీడియో అలాగే నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం. సో ఈ వీడియోలో పార్ట్ 1 వస్తుంది, అంటే ఓన్లీ ఫైన్ ట్యూనింగ్ వరకు స్టెప్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. సో ఇది మన టాపిక్ అనమాట. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అండ్ ఎవరైతే నన్ను ఛానల్ ని సపోర్ట్ చేస్తూ నన్ను సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ అ బిగ్ థ్యాంక్ యూ. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైనా సరే మనము ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తున్నామంటే ఫస్ట్ దానికి రిక్వైర్డ్ లైబ్రరీస్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికోసం మనం యూజ్ చేసే కమాండ్ వచ్చేటప్పటికి పిప్ ఇన్స్టాల్ కమాండ్. సో ఎందుకు పిప్ ఇన్స్టాల్ వాడుతున్నామంటే మనము జూపిటర్ నోట్బుక్ లోపల చేస్తున్నామంటే పైథాన్ ఎన్వైరన్మెంట్ లో చేస్తున్నాం. సపోజ్ మీరు కాండా ప్రాంప్ట్ నుంచి కనుక చేస్తున్నట్లయితే మీరు యూజ్ చేయాల్సిన కమాండ్ కాండా ఇన్స్టాల్ కాండా -forge అనే కమాండ్ ని వాడతాం అనమాట. సో ఇప్పుడు మనము పిప్ ఇన్స్టాలే వాడతాం, ఎందుకంటే మనము పైథాన్ ఎన్వైరన్మెంట్ లోనే చేస్తున్నాం కాబట్టి. సో మనం యూజ్ చేసిన కమాండ్ వచ్చేటప్పటికి నాట్ పిప్ ఇన్స్టాల్ -force -reinstall స్పేస్ ఓపెన్ ఏఐ which is equal to 1.8. సో మనం యూజ్ చేసిన వర్షన్ వచ్చేటప్పటికి 1.8. సో ఈ పర్టికులర్ లైబ్రరీ ఏం చేస్తుందండి, మనకి రిక్వైర్డ్ ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ చేస్తుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ద నెక్స్ట్ స్టెప్, సో ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసాం, నెక్స్ట్ ఏంటి, ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ లైబ్రరీస్ అంటే మన కోడ్ లో యూజ్ చేయాల్సిన లైబ్రరీస్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇవి మనకి యూజ్ చేయాల్సిన లైబ్రరీస్ అనమాట. ఏమేంటంటే అవి జేసాన్. సో జేసాన్ అనేది ఏంటంటే జనరల్ గా సింపుల్, చాలా మందికి తెలిసే ఉంటది, ఇట్స్ లైక్ అ ఫైల్ ఫార్మాట్స్ అనమాట. నెక్స్ట్ ఓపెన్ ఏఐ. మనము ఓపెన్ ఏఐ మోడల్స్ ని వాడతాం కాబట్టి కంపల్సరీ ఓపెన్ ఏఐ మెథడ్స్ ని వాడతాం కాబట్టి ఓపెన్ ఏఐ ని ఇంపోర్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ డేట్ టైమ్. సో డేట్ టైమ్ అనేది డే టైమ్ ఆబ్జెక్ట్స్ ని కోడ్ లో యూజ్ చేసుకుంటే ఆ ఫంక్షన్స్ ని మెథడ్స్ ని యూజ్ చేసుకోవడానికి మనము ఈ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ పాండాస్. సో పాండాస్ అనేది ఒక డేటా ఫ్రేమ్ లైబ్రరీ అనమాట. సో మనం డేటా ఫ్రేమ్ యూజ్ అంటే వర్క్ చేయాలంటే మనము పైథాన్ లో పాండాస్ అనే ఒక లైబ్రరీ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇది మన ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అనమాట. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఓపెన్ ఏఐ ఏపీఐ కి తెచ్చుకోవాలి, అలాగే క్లయింట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో క్లయింట్ అంటే ఎవరు? సో బేసిక్ గా మనము మీకు జావా మీద కానీ లేకపోతే డేటా బేసెస్ మీద అవగాహన ఉన్నట్లయితే చాలా మంది తెలిసే ఉంటది. సపోజ్ మీరు సీక్వెల్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి, లేకపోతే ఏదైనా డేటాబేస్ కి మీరు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే జేడీబీసీ డ్రైవర్స్ ఇవన్నీ వాడతాం అనమాట. సో అట్లానే సేమ్ మనము అసలు నార్మల్ గా అయినా ఏదైనా ఒక అప్లికేషన్ ఇంటరాక్ట్ అవ్వాలంటే ఏపీఎస్ వాడతాం. ఏపీఎస్ అంటే ఏంటి, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్. సో సిమిలర్ గా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తో మనం ఇంటరాక్ట్ అవ్వటానికి ఏపీఐ కి అనేది వాడతాం అనమాట. బట్ ఎలా చేస్తాము అనేది చేయాలంటే దానికోసం ఒక క్లయింట్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నమాట. సో క్లయింట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏపీఐ కి మనం యూజ్ చేసుకొని మన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తో ఇంటరాక్ట్ అవుతాం అనమాట. సో ఈ స్టెప్ అనేది మనకి సెకండ్ స్టెప్ అవుతుంది అనమాట. సో దానికోసము ఈ 2 థింగ్స్ అనేవి రాస్తున్నాం. సో ఏపీఐ _key ఈజ్ ఈక్వల్ టు మీ ఏపీఐ కీని
సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఏపీఐకి నెట్ తెచ్చుకోవాలో మన పాత వీడియోస్ చేశాను. ఎవరైతే కనుక చూడలేదో వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసి ఇక్కడికి వచ్చి కంటిన్యూ చేయండి. సో ఏపీఐకి అనేది పేస్ట్ చేస్తాం. నెక్స్ట్ నేను ఇక్కడ ఎందుకు పేస్ట్ చేయలేదంటే సిన్స్ ఇట్ ఈస్ కాన్ఫిడెన్షియల్ థింగ్, సో ఐఎమ్ నాట్ disclosing it. Okay, next client is equal to OpenAI of API key is equal to API key. సో బేసిక్ గా ఇది ఏం చేస్తున్నామంటే ఇందాక చెప్పినట్టు క్లయింట్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. సో ఎలా ఎస్టాబ్లిష్ చేసుకున్నాం, OpenAI మెథడ్ అనేది మనకు ఉంది, అందులో API కీని ఇస్తున్నాం పారామీటర్ గా. ఇది మన సెకండ్ స్టెప్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రైనింగ్ డేటా. సో ఇందాక మనం ఏం చెప్తున్నాం, ఫైన్ ట్యూనింగ్ చేయడానికి ముందు ఫస్ట్ మనం డేటా అనేది ఇవ్వాలి కస్టమైజేషన్ కోసము. సో మన డేటాని ఇస్తున్నాం అనమాట. సో ఈ డేటా అనేది రియల్ లైఫ్ లో మనకి డేటా బేసెస్ నుంచి, డేటా సోర్సెస్ నుంచి, ఎక్సెల్ షీట్స్, సర్వేస్, క్లౌడ్, ఇంకా డిఫరెంట్ థింగ్స్ నుంచి మనకి ఇన్పుట్ గా రావచ్చు. అలాగే మనం సింపుల్ గా ఇన్పుట్ చేసుకోవడానికి మనం ఓన్ గా డమ్మీ డేటా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే డేటా సెట్స్ వాడుకోవచ్చు, లైక్ క్యాగిల్ నుంచి కానివ్వండి, యూసీఏ మిషన్ లెర్నింగ్ రిపోజిటరీ నుంచి, ఇంకా మల్టిపుల్ థింగ్స్ అనేవి మనకు ఉంటాయి కాబట్టి వాటి నుండి కూడా మనం డేటా సెట్ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఒక డేటాని క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఇది మన ఎగ్జాంపుల్ డేటా అనమాట. సో ఇది వచ్చేటప్పటికి మనకి JSON ఫార్మాట్ లో ఉంటది. సో ఇది వచ్చేటప్పటికి చూసుకున్నట్టయితే డేటా ఈజ్ ఈక్వల్ టు చూడండి ప్రాంప్ట్ బర్గర్ కంప్లీషన్. సో ఇట్లా మనకి ఏంటంటే JSON ఫార్మాట్ లో ఉందన్నమాట. సో ఇది మన డేటా అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ డేటాని ఏదైతే నువ్వు ఇప్పుడు క్రియేట్ చేసావో దీన్ని JSON-L ఫార్మాట్ ఫైల్లోకి పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకుంటున్నాము, సో JSON-L అనేది అసలు ఏంటి? సో JSON-L అనేది ఏం లేదు, సింపుల్ మీ JSON డేటాని ఒక ఫైల్ రూపంలో .json-L అనే ఒక ఫైల్లో పెడతాం, దాన్ని JSON-L ఫార్మాట్ అంటాము. సో ఎందుకు JSON-L ఫార్మాట్ వాడుతున్నామంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కి కంపల్సరీగా మనము ఫైన్ ట్యూనింగ్ చేయడానికి ఈ JSON టైప్ ఆఫ్ డేటాని .json-L దాన్ని యాక్సెప్ట్ చేసింది. సో అందుకే మనము ఇది రాస్తున్నాం అనమాట. ఓకేనా, సో దానికోసం ఈ కోడ్ రాస్తున్నాం. సో ఏం రాస్తున్నాం అంటే ఫైల్ నేమ్ ఈక్వల్ టు, అసలు మనం ఈ JSON థింగ్ అనేది ఒక ఫైల్లో పెట్టినాం, దాన్ని .json-L అంటున్నాం. సో దానికి ఒక పేరు ఇవ్వాలి ఫస్ట్, అందుకు ఇది పెడుతున్నాం అనమాట. సో ఫైల్ నేమ్ ఏం పెట్టుకుంటున్నామంటే training_data_classification.jsonl, then data_list is equal to data. సో ఈ డేటా వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఇన్పుట్ గా ఇచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, విత్ ఓపెన్ ఫైల్ నేమ్ ఆఫ్ w as output file for entry in data list json.dump of entry output file and output file.write/n. సో ఏం చేస్తుంది, ఇది ఫస్ట్ ఒక ఫైల్ ని ఓపెన్ చేస్తుంది. ఏ మోడ్ లో ఓపెన్ చేస్తుంది, రైట్ మోడ్ లో ఓపెన్ చేస్తుంది. సో జనరల్ గా మనకి ఫైల్స్ అనేవి రీడ్, రైట్, అపెండ్ ఇట్లా డిఫరెంట్ మోడ్స్ లో మనం ఓపెన్ చేస్తాం మన యూజ్ కేస్ ని బట్టి. సో ఇక్కడ మనము ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే నువ్వు డిఫైన్ చేసావో డేటాని దీన్ని రైట్ చేయాలి. దేంట్లో రైట్ చేస్తున్నాం, .json-L ఫైల్ లోకి రైట్ చేస్తాం. సో అందుకోసము రైట్ మోడ్ లోకి ఓపెన్ చేస్తున్నాం. దెన్ యాజ్ అవుట్పుట్ ఫైల్ అండ్ దెన్ ప్రతి ఎంట్రీకి డంప్ చేస్తూ మనం అవుట్పుట్ ఫైల్ ని రైట్ చేస్తున్నాం అనమాట, స్లాష్ అంటే గ్యాప్ కోసం. సో ఇది మన కోడ్ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే మన డేటా అంటే JSON డేటాని ఈ .json-L ఫైల్లోకి రైట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఏదైతే ఫైల్ నువ్వు ఇప్పుడు చేస్తున్నావో అంటే రైట్ చేసావో దాన్ని మనము OpenAI దాంట్లోకి అంటే OpenAIకి అప్లోడ్ చేస్తున్నాం, OpenAI అకౌంట్ లోకి అప్లోడ్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం, బికాజ్ మనం ఫైన్ ట్యూనింగ్ చేస్తున్నాం. సో ఫైన్ ట్యూనింగ్ చేయాలంటే కంపల్సరీగా దాంట్లో ఇంటరాక్ట్ అవ్వాలి, దాంట్లో అప్లోడ్ అవ్వాలి. సో అందుకు మనం ఈ పర్టికులర్ కోడ్ అనేది రాస్తున్నాం. సో upload_response is equal to client.files.create of file equal to open of file name RB and purpose is equal to fine tune and print చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే క్లయింట్ యూస్ చేసి files.create అనే ఫంక్షన్ యూస్ చేసి మనం పారామీటర్స్ ని పాస్ చేసుకుంటాం. ఆ పారామీటర్స్ వచ్చేటప్పటికి ఫైల్ నేమ్ అండ్ నెక్స్ట్ పర్పస్ అనమాట. సో ఈ ఫైల్ నేమ్ అనేది రీడ్ బైనరీ. సో ఇది డిఫరెంట్ ఫార్మాట్స్ మీకు తెలిసే ఉంటుంది, రీడ్ బైనరీ, ఇంకా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి, కోడ్స్ ఇవన్నీ. సో పర్పస్ ఈజ్ ఈక్వల్ టు ఫైన్ ట్యూన్ అండ్ దీన్ని మనము ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేస్తున్నట్లయితే ఇక్కడ చూడండి మనకు ఐడి ఉంది, బైట్స్ దాని యొక్క సైజ్ ఉంది, ఎప్పుడు క్రియేట్ అయ్యి ఉంది, ఫైల్ నేమ్ ఉంది, ఆబ్జెక్ట్, దాని యొక్క పర్పస్, స్టేటస్, దాని యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. సో బేసిక్ గా మనము ఏదైనా సరే ఒక దాన్ని యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి మనం కొన్ని థింగ్స్ అనేవి వాడతాం, దాన్ని ప్రైమరీ అని కూడా చెప్పుకున్నాం. సో సపోజ్ మీరు క్లాస్ స్టూడెంట్స్ ఐడెంటిఫై చేయడానికి స్టూడెంట్ ఐడీస్ వాడుకుంటాం, రోల్ నెంబర్స్ వాడుకుంటాం. సిమిలర్ గా OpenAI అకౌంట్ లో నీ ఫైల్ ని గుర్తించడానికి యూనిక్ గా ఫైల్ ఐడి అనేది వాడతాం. సో ఇది నథింగ్ బట్ మనం ఏదైతే ప్రింట్ చేస్తాం అందులో ఐడి ఉంది కదా, సో అదే అనమాట. సో దాన్ని ఫైల్ ఐడి అనే వేరియబుల్ కి పెట్టేసుకుంటాం.
సో నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి మన ఫైన్ ట్యూన్. సో ఇది మన ఇంపార్టెంట్ స్టెప్. సో ఈ ఫైన్ ట్యూన్ మనం ఎట్లా చేస్తాం? సో బేసిక్ ఒక వేరియబుల్ తీసుకున్నాము, సేమ్ క్లయింట్ యూస్ చేసి, ఎందుకంటే క్లయింటే కదా మన మెయిన్ థింగ్. డాట్ దీనిలో ఏ ఫంక్షన్ వాడుతున్నాం? ఫైన్ ట్యూనింగ్ డాట్ జాబ్స్ డాట్ క్రియేట్ అనే ఒక ఫంక్షన్ ని వాడి దాంట్లో మనం ఫైల్ ఐడిని అలాగే మనం ఏ మోడల్ ని ఫైన్ ట్యూన్ చేస్తున్నామో ఆ మోడల్ ని ఇస్తాం అనమాట పారామీటర్స్ గా. సో బేసిక్ గా మనము మన ఫైల్ అనేది ఫైల్ ఐడి ద్వారా యూనిక్ గా ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి అందుకే ఇందాక మనం ఇనిషియలైజ్ చేస్తున్నాం కాబట్టి అది పంపించాము. అండ్ మన మోడల్ వచ్చేటప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, డావిన్షి మోడల్ మనం వాడుతున్నాం కాబట్టి ఇక్కడ డావిన్షి -002 అనే పారామీటర్ ని పంపించాం. అండ్ దెన్ దీన్ని డిక్షనరీగా కన్వర్ట్ చేసి ప్రింట్ చేసాం. సో ఇవి మన థింగ్స్ అనమాట, మన పారామీటర్స్ ఇదనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేసామంటే, ఇప్పుడు మనం ఇనిషియేట్ చేసాము, ఫైన్ ట్యూన్ కి పెట్టేసాం. సో ఇప్పుడు అసలు ఆ ప్రాసెస్ ఏమవుతుంది, అది అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ కోడ్ అనేది వాడుతున్నాం. సో ఏం చేస్తున్నాం అంటే, జస్ట్ ఒక జాబ్ ఐడి తీస్తాం. జాబ్ ఐడి ఇస్ నథింగ్ బట్ యువర్ రెస్పాన్స్ ఐడి విచ్ ఇస్ ద దిస్ థింగ్. అండ్ ఇందులో మనం రెస్పాన్స్ అంటే ప్రింట్ చేస్తున్నాం కాబట్టి అది. సో ఆ తర్వాత ఫైన్ ట్యూనింగ్ డాట్ జాబ్స్ డాట్ రిట్రీవ్ ఆఫ్ జాబ్ ఐడి డాట్ స్టేటస్. సో ఈ మెథడ్ ని యూజ్ చేసుకొని ఆ స్టేటస్ ని తెచ్చుకుంటాం అనమాట. అండ్ క్లయింట్ డాట్ ఫైన్ ట్యూన్ డాట్ జాబ్స్ డాట్ లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ ఆఫ్ జాబ్ ఐడి. సెట్ ఆఫ్ ఈవెంట్స్ ని కూడా నువ్వు ట్రాక్ చేయాలనుకుంటున్నావు, అసలు ఎలా జరుగుతుందని కూడా ఈ జాబ్స్ డాట్ లిస్ట్ ఈవెంట్స్ అనేది యూజ్ అంటే మనకి తెచ్చిద్ది అనమాట. ఈ లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ ని ప్రింట్ చేస్తుంది. అండ్ ఈవెంట్స్ డాట్ డేట్ ఆఫ్ ఎప్పుడు క్రియేట్ అయినాయి అండ్ టైం స్టాంప్. సో ఇలా మనం ప్రింట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మోస్ట్ రీసెంట్ ఈవెంట్ అది ఎప్పుడు అయిందనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి స్టేటస్ వచ్చేటప్పటికి రన్ అవుతుంది. సో రన్నింగ్ అని ఉంది. సో అంటే ఫైన్ ట్యూన్ ఇంకా అవ్వలేదు, అది రన్నింగ్ లోనే ఉంది. అండ్ మోస్ట్ రీసెంట్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అయిపోయింది, ఈ టైం కి స్టార్ట్ అయిందని చెప్తుంది అనమాట. సో ఇలా మనం ఆల్రెడీ అంటే స్టార్ట్ చేసిన ఫైన్ ట్యూనింగ్ ప్రాసెస్ అయిందా లేదని చెక్ చేసుకోవడానికి ఈ కోడ్ అనేది వాడతాం. సో ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో బేసిక్ గా మనం ఏం చేసాము, ఇన్స్టాల్ కావాల్సిన లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ చేసుకున్నాము, ఇంపోర్ట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఓపెన్ ఏపీఐ కీని యూజ్ చేసి క్లయింట్ కనెక్షన్ క్రియేట్ చేసుకొని, ఆ తర్వాత ఒక డమ్మీ డేటాను క్రియేట్ చేసుకొని అది మనం .json ఫైల్ లోకి రైట్ చేసేసుకొని ఆ ఫైల్ ని ఓపెన్ అకౌంట్ లో మనం అప్లోడ్ చేసేసుకొని, ఆ తర్వాత ఫైన్ ట్యూనింగ్ అనేది క్లయింట్ లో ఉన్న ఫంక్షన్స్ మెథడ్స్ ద్వారా నువ్వు ఆ ప్రాసెస్ ని స్టార్ట్ చేసి చెక్ చేస్తున్నావు అనమాట, అవుతుందా లేదా అనేది. సో ఇది ఇక్కడ దాకా మనం చేసాము. సో దీని తర్వాత మనము ఫైన్ ట్యూనింగ్ కంప్లీట్ అయిందో లేదో చెక్ చేసేసుకొని ఒకసారి ఇంకా ఇన్పుట్ డేటా ఒకటి ఇచ్చేసి టెస్ట్ చేస్తాం అనమాట. రిజల్ట్స్ అనేవి మనకి ఎడిబులా నాన్ ఎడిబులా అనేది రావాలి కొన్ని వర్డ్స్ ఇచ్చినప్పుడు. సో ఇది మనం సెకండ్ పార్ట్ లో చూస్తాం. ఇప్పుడు దాకా ఫస్ట్ పార్ట్ అనమాట. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ కమెంట్ కూడా చేయండి. చాలా మంది కమెంట్స్ కూడా ఏం పెట్టట్లేదు, అంటే వ్యూస్ వస్తున్నాయి బట్ దే ఆర్ నాట్ గివింగ్ కమెంట్స్. సో నాకు కమెంట్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఒక థింగ్ మీరు ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారు అనేది నాకు అర్థమైంది. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ మీ టు స్టే మోటివేటెడ్. సో అందుకు నేను అడుగుతున్నాను. సో ప్లీజ్ కమెంట్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో వాచ్ చేసినందుకు. థ్యాంక్ యూ.